సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదువుకుందాం. 7, 8 దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకును సత్తువయు కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మానవుడు తను చేసే పనులు ఎవరికి తెలియదులే, నేను ఏది చేసినా మరి కరెక్టే అనుకుంటూ మహాజ్ఞాని అనుకుంటుంటాడు, నాకు అన్ని తెలుసు అనే విధంగా. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను జ్ఞాని అనుకొని నువ్వు ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తే, నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే మరి దానివల్ల ఏం జరుగుతుంది అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి అంటాడు. నీకు నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టే ఒక మార్గాన్ని నేను నీకు తెలియజేస్తున్నాను. లేదు, ఆ చెడుతనంలోనే నేను జీవిస్తాను, ఆ చెడుతనమే నేను కోరుకుంటాను, మరి నన్ను ఎవరూ కంట్రోల్ చేయకూడదు, నా పాటికి నేను బ్రతుకుతాను, నాకు ఏది సరి అనిపిస్తుందో అది నేను చేసి తీరుతాను అనే విధంగా మరి మనుషులు ఇప్పుడు తయారైపోయినారు. లోకం అలాగే ఉంది. దేవుడు అంటున్నాడు, ఆ విధంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, అప్పుడు ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే నీ శరీరమునకు అనారోగ్యం కలుగుతుంది అంటున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. మరి కీర్తన గ్రంథం 31వ కీర్తన 10వ వచనం మనం చదువుదాం. 31వ కీర్తన 10వ వచనం. మరి ఎప్పుడైతే చెడుతనం మనం విడిచిపెట్టకుండా ఉంటామో, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఎండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి అంటారు. కాబట్టి చెడుతనం అనేది లేదా దోషం అనేది మనలో ఉంటే అది ఏం చేస్తుందంట, మనకు అనారోగ్యం తీసుకొస్తుంది. కానీ చెడుతనం విడిచిపెడితే మనకేమవుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే చూడండి, మరి కొన్ని వ్యాధులకు ఎన్ని మందులు వేసినా వ్యాధులు తగ్గవు. ఆ మందులు వాడాను, ఈ మందులు వాడాను, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అయినా ఎంతో మంది దగ్గర ప్రార్థన చేయించుకున్నాను, మరి గొప్ప స్వస్థత వరం కలిగిన వాళ్ళ దగ్గర పోయి ప్రార్థన చేయించుకున్నాను, అయినా కూడా కొన్ని వ్యాధులు అలాగే తగ్గకుండా ఉంటాయి. ఏంది కారణం అంటే చెడుతనం విడిచిపెట్టడం, చెడుతనాన్ని కొనసాగించుకుంటుంటారు. చెడుతనము మనకు ఏం చేస్తుంది, అనారోగ్యాన్ని చేస్తుంది. చెడుతనం అనేది వ్యాధిని తీసుకొస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది ఇంకొక మాట. మరి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుదాం. 2:19. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనం నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహం నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతగు యెహోవా సెలవిస్తున్నాడు. చూసారా, మానవుడు నేనేం చేస్తున్నాను అది నాకు తప్ప ఎవరికి తెలియదు, ఇంక ఎవరు గ్రహించలేదు, కాబట్టి నేను ద్రోహం చేస్తా, నేను చెడుతనం చేస్తా, దేవుడంటే భయము భక్తి లేకుండా విచ్చలవిడిగా నేను జీవిస్తాను
విరోధంగా నేను ప్రవర్తిస్తాను. నన్ను ఎవరు ప్రశ్నించలేరు. కొంతమంది నేను చేసే పనులు బయట వాడికి తెలియదు. నేను చేసే పనులు ఎందుకంటే ఒక రహస్య జీవితం ఉంటుంది, ఒక బహిరంగ జీవితం ఉంటుంది. రహస్యంగా చేసే పనులు బయటికి తెలియదు. దేవుడు అంటున్నాడు, దేవునికి సమస్తం తెలుసు. దేవుని యందు దాచిపడేది ఏం లేదు. కాబట్టి నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమ అంటే, మనం ఒకసారి ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు, హిస్టరీ చూడాలని అంటాడు. హిస్టరీని చూద్దాం ఒకసారి, ఎప్పటి నుంచి అది స్టార్ట్ అయిందండి. అట్లా ఏంటంటే మనం కూడా ఎప్పుడైతే మానవుడు తప్పుడు పని చేస్తాడో మరి ఒకసారి ఏం చేయాలా, హిస్టరీని చెక్ చేసుకోవాలి. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, నా జీవితంలో మళ్ళా శ్రమలు ఎందుకు వస్తున్నాయి. ఒక శ్రమ పోయిన తర్వాత ఇంకొక శోధన, ఒక సమస్య నుంచి బయటకు వచ్చారంటే ఇంకొక సమస్య, వరుస పెట్టి ఎందుకు వస్తున్నాయి. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి శ్రమ పొందుకోవడం వేరే. అది ఏమవుతుంది, అది మహిమకు కారణంగా మారుతుంది. కానీ దేవుని యందు భయభక్తులు లేకుండా ఉంటే ఏం జరగద్దంట, అది బాధ శ్రమను కలగజేస్తుంది. అంతేకాకుండా చెడుతనము మానవుని శిక్షిస్తుంది. నువ్వు చేసిన ద్రోహం ఏం చేస్తుందంటే నిన్ను గద్దిస్తుందంట. నువ్వు ద్రోహం చేసావు కాబట్టి ఈ పరిస్థితి, నువ్వు చెడుతనం చేసావు కాబట్టి ఈ పరిస్థితి. మరి చెడుతనం చేసేవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళు కొంతకాలం సుఖంగా ఉన్నట్టు కనిపిస్తుంటారు. కానీ చివరికి ఏం చేస్తుంది, దాని యొక్క ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా తప్పిపోదు. వాక్యం చెప్పేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టు అంటున్నాడు దేవుడు. చెడుతనము లేదా చెడు పనులు చేయడము మరి కొంతమందికంట అది ఒక తమాషైనటువంటి ఆటగా ఉంటుందంట. సామెతల గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం చెప్తుంది, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది. చూసారా, బుద్ధి లేని వాడికి ఇదే ఈ పని చేయొద్దని చెప్పినా కూడా మరలా ఆ పని చేయడం వాళ్ళకి ఏంటంటే ఒక గేమ్ ఆడుతున్నట్టు. ఆ గేమ్ అయిపోగానే మళ్ళీ కొత్త గేమ్, ఇంకోసారి గేమ్ ఏంటంటే చెడు పనులు చేసే గేమ్. చెడు పనులు మరి చేయడము మనకు ఆ గేమ్లో ఎప్పుడు మనమే నష్టపోతాము అనేది మానవుడు గ్రహించడం లేదు ఈ దినాల్లో. దానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, చెడు పనులను ఎంకరేజ్ చేస్తుంది. చెడుకు సరి అని చెప్తుంది. చెడు పనులు చేయడము మరి మనుషులందరూ కూడా లోకమంతా ఆ చెడే కరెక్ట్ అంటుండేసరికి మానవుడు ఇంకా చెడ్డవాడిగా తయారైపోతున్నాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, శరీరంలో రకరకాల వ్యాధులు, కొత్త వ్యాధులు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. మానవుని మేధస్సుకు అంతు పట్టినటువంటి వ్యాధులు వచ్చేస్తున్నాయి. మరి ఈ వ్యాధులన్నీ ఎందుకు కారణం, చెడుతనం వల్లనే అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ చెడుతనము మనం దూరం చేసుకున్నప్పుడు అది మనకు క్షేమాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. 5:14. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయొద్దు. చూసారా, ఈ మాట ఎవరి గురించి అంటే రక్షణ పొందిన వారి గురించి, రక్షణ పొందని వారి గురించి కాదు. ఇదిగో స్వస్థత నొందావు అంటే ఏంటి, శారీరకమైన స్వస్థత మట్టుకే కాదు, ఆత్మరక్షణ పొందుకున్నావు, దేవుని ఆత్మతో నింపబడ్డావు, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు. స్వస్థ పొందుకున్నందు వలన మనకు పర్మిషన్ ఏం దేవుడు ఇవ్వలేదు పాపం చేయడానికి. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో స్వస్థ పొందావు,
మళ్ళా నువ్వు పాపం చేస్తే ఎక్కువ కీడు జరుగుతుంది. జాగ్రత్త. మరి ఎక్కువ కీడు, మరి ఎక్కువ సమస్య, మరి ఎక్కువ ఇబ్బంది నీకు కలగకుండానట్లు మరి పాపం చేయొద్దు అంటున్నాడు. చెడుతనాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. జన్మలు అనేక మంది దేవుని బిడ్డలై ఉండి కూడా చెడులో జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, నామకార్థమైనటువంటి పరిస్థితిలో ఉంటూ మరి పైకి క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. అది ఎవరికి ఇబ్బంది? దేవునికి ఏ ఇబ్బంది కలగదు. కానీ దేవునికి ఒక ఇబ్బంది ఏంటంటే ఇటువంటి వారి వలన దేవుని నామం దూషించబడుతుంది, దేవునికి అవమానం. వీళ్ళు జీవించే ఆ చెడ్డ జీవితం వల్ల ఏమవుతుంది? ఇటువంటి వాళ్ళ క్రైస్తవులు అంటారు. దేవుని నామం దూషించబడతారు. అంతేకాక వీళ్ళ శరీరానికి అనారోగ్యం అంటారు. మరి వారికి బాధ, శ్రమ, శిక్ష, గద్దింపు ఇవన్నీ కూడా మానవుడు చేసే తప్పిదాల వల్ల వస్తాయి. అందుకే మనల్ని దేవుడు ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తున్నట్టు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిగ్గా పరిగెత్తండి. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టే పాపం, సులువుగా నోట్లో అబద్ధాలు చెప్పడం, సులువుగా మరి తప్పించుకొని తిరగడం, దేవుని కార్యాలంటే ఏదో ఒక మాట చెప్పడం, ఇవంతా కూడా ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టడం. మరి అది చిన్న పాపం కావచ్చు, పెద్ద పాపం కావచ్చు. చెడుతనం అనేది మనం దూరం చేసుకోవాలి. దాన్ని విడిచిపెట్టి విశ్వాసము కర్త కొనసాగించువాడైనటువంటి యేసు వైపు మనం చూడాలి. ఆయన ఎటువంటి వాడు? ఆయనలో పాపం ఉందా? ఆయనలో దోషం ఉందా? ఆయనలో లోపం ఉందా? మరి నాలో ఎందుకుంది? నేను అట్లా ఉంటూ మరి ఎందుకు నాకు శ్రమ, ఎందుకు నాకు బాధ, ఎందుకు నాకు ఇబ్బంది అని నేను ఎందుకు ప్రశ్నించుకోవాలా? వాటిని విడిచిపెట్టమని దేవుడు సెలవిస్తున్నప్పుడు నేను ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాను? మరి దురాశ ఏం చేస్తుందంట? గర్భం ధరించి పాపమును కంటదంట. కాబట్టి మానవుల్లో ఉన్నటువంటి చెడ్డ ఆశ, చెడు ఆలోచన మానవుని చేత పాపం చేపిస్తుంది. సాతానుడు ఆ చెడు ఆలోచనలు మనలో పుట్టించినప్పుడే ఇది చెడు ఆలోచన, ఇది విరోధమైన పని, ఇది నేను చేయకూడదు దేవుని బిడ్డగా అని నిర్ణయించుకున్నవాడు జ్ఞానం కలిగి ఆ పని చేయడు. కానీ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? చెడు పనులు చేయడం వాళ్ళకి ఆటగా ఉంటుందంట. కానీ దేవుడు చెప్తున్నాడు, మనం వాటిని విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది? మన దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. నీ కన్నులు ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. దేవుని వాక్యమును నీ హృదయములో నింపుకొని నీ కన్నులు ఎదుట ఎప్పుడు కూడా దేవుని వాక్యం కనుక నువ్వు ఉంచుకున్నట్లయితే అదేమవుతుందంట? నీకు జీవాన్ని ఇస్తుంది, మరణాన్ని ఇవ్వదు, మరణకరమైన క్రియలు చేయనీయదు, మరణానికి నిన్ను దూరముగా, పాపానికి దూరముగా నిన్ను తీసుకెళ్తుంది. ఏది? దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యం ఈరోజు ఎక్కడుంది? నీ హృదయంలో వాక్యం నింపుకొని ఉన్నావా? నీ కళ్ళ ముందు సెల్ ఫోన్ కనిపిస్తుందా, లేదా టీవీ కనిపిస్తుందా, లేదా దేవుని వాక్యాలు నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయా? లోకపు పాపమంతా నీ కళ్ళ ముందు కనిపిస్తుందా, లేదా ఏ చెడుతరాన్ని చూసినా కూడా వెంటనే దేవుని వాక్యం నీ కంటికి కనబడి ఇది నేను చేయకూడదు, ఇది నేను చూడకూడదు,
లేదా ఇది నేను మాట్లాడకూడదు, ఈ విధంగా విరోధమైన దోషక్రియలు దుష్టక్రియలు నేను చేయకూడదు అని దేవుని వాక్యము నీ హృదయంలో నుంచి నీ కళ్ళ ముందు కనపడి నాపుతుందా? అట్ట నిన్ను కంట్రోల్ చేసే విధంగా దేవుని వాక్యంతో నువ్వు నింపబడితే అంట నీకు జీవము, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం. మన శరీరంలో మన శరీరాన్ని సృజించినటువంటి దేవుని వాక్యము ఈ శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలదు. హల్లెలూయా, దేవుని నామాన్ని మహిమ కలిగినగా. అందుకే వాక్యమును అధికముగా ధ్యానించే కొలది చూడండి, కొంతమంది ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరి సామెతల గ్రంథంలోని 17వ అధ్యాయము 22వ వచనం చెప్తుంది. 17:22 సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణమంట, నలిగిన మనసు ఎముకల్ని ఎండిపోజేస్తుంది. మరి సంతోష మనస్సు మనకు ఉండాలి. కొంతమంది దేవుడు ఎన్ని మేలు చేసినా ఏడుపు మొహాలే పెట్టుకొని ఉంటారు, వాడి మొహాలు ఎప్పుడు ఏడిపే. ఏ దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కూడా సంతోషం అనేది, ఎందుకంటే వాళ్ళు లోకంలో సంతోషాన్ని వెతుకుతారు. లోకంలో సంతోషాన్ని వెతికే కొద్దీ లోకం నిన్ను ఏడిపిస్తుంది, లోకం నిన్ను బాధ పెడుతుంది, లోకం నీకు అవమానాన్ని తెస్తుంది. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారు, లోకంలోనే సంతోషాన్ని వెతుకుతారు. అప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది, నలిగిన మనసు వస్తుంది వాళ్ళకి. అందుకే ముఖంలో సంతోషంలే, ఎప్పుడూ ఏడిపే. నలిగిన మనసు ఏం చేస్తుందంట, ఎముకల్ని ఎండిపోచేస్తుంది, శరీరంలో వ్యాధి, మరి మైగ్రేన్ హెడేక్లు, మరి కంటిన్యూస్గా శరీరంలో అనారోగ్యం, మరి ఎముకల్లో నొప్పి, ఆ నీరసం, ఈ బలహీనత ఎందుకు వస్తున్నాయి? దేవుణ్ణి ఆనందిస్తున్నవా? సంతోషమైన మనస్సు నీకుందా? దేంట్లో మనం సంతోషిస్తున్నాం? లోకంలో కాదు, దేవుడు సంతోషించమని చెప్పి ప్రభువులో నువ్వు ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభువులో సంతోషించే అనుభవం నీకు ఎప్పుడైతే కలుగుతుందో ఏం జరగద్దంట? చూడండి, హబక్కు గ్రంథము 3వ అధ్యాయం, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము మరి 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనము చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, అంజూరపు చెట్లు పోయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనిలో పైరు పంట రాకపోయినా, గొర్రెలు దొడ్లో లేకపోయినా, చాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలములు ఆయన నన్ను నడువు చేయును. చూసారా, నా జీవితంలో అన్నీ కోల్పోయినా కూడా నేనేం చేస్తాను, ప్రభువులో సంతోషిస్తాను. అన్ని ఉన్నా ప్రభువులో సంతోషించడం, అన్ని లేకపోయినా ప్రభువులో సంతోషించడం. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే దేవుడే బలంగా మారుతాడంట. హల్లెలూయా, బలంగా మారి ఆయన కాళ్ళను లేడి కాళ్ళ వలె ఆరోగ్యంగా ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, ఎప్పుడు ప్రభువులు ఆనందించడం ప్రాక్టీస్ చేయండి. ఎల్లప్పుడూ ప్రభువులను ఆనందించడం, మరలా చెప్తాను, ఆనందించుడి అని దేవుని వాక్యం చెప్తాను. కాబట్టి ఎప్పుడు దేవుణ్ణి సంతోషించడం, దేవుణ్ణి సంతోషించడం. దేవుణ్ణి సంతోషించడం అంటే ఏంటి? హృదయపూర్వకంగా ఆయన ఆత్మను ఆరాధిస్తూనే ఉండండి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండండి. ఏ స్థలంలో ఏ పనిలో నువ్వు ఉన్నా కూడా నీ మనస్సు దేవునికి అప్పగించు, ప్రభువులో సంతోషించడం నేర్చుకో. అట్లా సంతోషించే కొలది తెలియని దేవుని శక్తి నీ శరీరాన్ని నింపి నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, నీకు స్వస్థతనిస్తుంది. కాబట్టి మలాకి గ్రంథం 4వ అధ్యాయం, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతాం. అక్కడ వాక్యం చెప్తుంది, అయితే నా నామమునందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలగచేయును, మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. హల్లెలూయా. కాబట్టి చూసారా, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు చెడుతనాన్ని విడిచిపెడతాడు. దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టే వాళ్ళకి ఏం చేస్తారంట, దేవుడు నీతి సూర్యుడిలా వాళ్ళ జీవితం మీద ప్రకాశిస్తాడు.
హల్లెలూయా. వారిలో ఉన్నటువంటి ప్రతి చీకటి చెడును ఆయన పారదోలి ప్రతి అనారోగ్యాన్ని తీసివేసి ఆయన ఏం చేస్తాడు? ఆరోగ్యాన్ని కలగజేస్తాడంట. హల్లెలూయా. ఆయన ఆరోగ్యాన్ని నీకు ఇస్తాడు. నీ ఎముకలకు బలాన్ని ఇస్తాడు. ఆమేన్. ఎప్పుడు? దేవునియందు భయము భక్తి కలిగి ఉండడం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మట్టుకే భయం భక్తి. తర్వాత మళ్ళా నా యొక్క భుక్తి కోసం నేను అన్ని పనులు చేయాలా? అన్ని తప్పులు నేను చేస్తాను. దేవుడు ఒప్పుకోడు. నీ భుక్తిలో కానీ దేవుని మందిరంలో కానీ నువ్వు దేవునియందు భయము భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తాడు, మంచి వారిని ఇంకా ఆశీర్వదిస్తాడు. సరి చేసుకోవాలనుకున్న వారిని ప్రేమిస్తాడు, వారిని ఇంకా తన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీవు గనుక నా యందు భయము భక్తి కలిగి ఉంటే నీకు నేనే ఆరోగ్యాన్ని ఇస్తాను. నువ్వు వాక్యంతో నింపబడితే జీవాన్ని ఆరోగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాను. నాలో నువ్వు సంతోషించే కొలది నీకు ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనము ఎప్పుడు ఏదో అనారోగ్యంతోనే బాధపడుతున్నామా? మరి మన అనారోగ్యానికి కారణం ఏంటి అని ఒకసారి మనం హిస్టరీని చెక్ చేసుకోవాలి. మన చరిత్రను ఒకసారి మనం చరిత్ర పుస్తకాన్ని ఓపెన్ చేసి చెక్ చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము దేవునికి విరోధంగా తప్పిదము చేసి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు అంటాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడంట. కాబట్టి దేవుని సన్నిధిలో మనము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అది ఏం చేస్తాడు? అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది మనకు. యేసయ్య వాటిని క్షమించి, మన తప్పిదాలు క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి మన శరీరం అంతటికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. అంతేకాకుండా దేవుడు స్వస్థత పొందిన తర్వాత మరి ఎక్కువగా కీడు పొందుకోకున్నట్లు పాపం చేయొద్దు అని కూడా చెప్తాడు. మళ్ళా దేవుడు స్వస్థత ఇచ్చాడు, మళ్ళా ఇచ్చినందుకు నాకు ఒక విడుదల కలిగింది, మళ్ళా తిరిగిపోయి పాపం చేస్తాను. ఎక్కువ కీడు కలుగుతున్నాడు, ఎక్కువ అనారోగ్యం, ఎక్కువ సమస్యలు, ఎక్కువ బాధలు, ఎక్కువ శ్రమ. మనకు అవసరమా? మనకు కావాల్సింది ఏంటి? ఎక్కువ సంతోషం, ఎక్కువ ఆశీర్వాదం, ఎక్కువ ఆరోగ్యం, జీవం. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? దేవుని యందు దొరుకుతాయి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, దేవుణ్ణి ఆనందిస్తూ ఉండగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగా మనకు అవి దొరుకుతాయంట. హల్లెలూయా. దేవుడే మనకిస్తాడు. కాబట్టి ప్రభువును ఆనందించండి. అనవసరమైన విషయాలు కలవరపడద్దండి. ఎంత మనం ఆలోచించినా మనము మన పరిస్థితులు మార్చుకోలేము. కానీ దేవునికి అప్పగించి దేవుని ఆలోచనతో ముందుకు నడిచినప్పుడు అన్ని దేవుడు చక్కపరుస్తాడు. కాబట్టి ప్రభువుకి అప్పగిద్దాం. మనం జ్ఞాని అనుకోకుండా చెడుతనాన్ని విడిచిపెడదాం. అది మనకు ఆరోగ్యం, మనకు సత్తువ దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుల, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో తండ్రి నైనా, మరి మేము జ్ఞాని అనుకొని నైనా అనవసరముగా తండ్రి దేవునికి ఇష్టం లేని క్రియలు ఏ పని మేము చేసి ఉన్నా కూడా అయినా ఈ సమయంలో నీ సన్నిధిని మేము ఒప్పుకుంటున్నాం. అయినా మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం. వాటిని మరొక్కసారి చేయకుండా అయ్యా తండ్రి, దాని ద్వారా మరి ఎక్కువ కీడు మేము పొందుకోకుండా అయ్యా తండ్రి, వాటి నుంచి నీ పరిశుద్ధ రక్తంతో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. అదేవిధంగా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీలో మట్టుకే ఆనందిస్తూ అయ్యా నీ వాక్యానికి ఎప్పుడు మా హృదయాల్లో స్థానం ఇచ్చి అయినా నీ వెంట నడుచున్న ద్వారా మా శరీరానికి ఆరోగ్యము, ఆత్మకు ఆనందం మీరు అనుగ్రహించి అయినా మా జీవితాన్ని నీ మేలుతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.